ప్రియమైన దేవుని రోజు సంఘం అనేది ప్రారంభం ఎలాగైందంటే, కొన్ని సంఘాలు ఈ మధ్యలో ప్రారంభమని సంఘ స్థాపకుడు అని రాసుంటారు, చూసారు లేదో, బ్యాండ్ వేసేసి ఈ సంఘాన్ని స్థాపించారు ఇక్కడ అని ఎస్టేట్ అని రాస్తారు. క్రీస్తు సంఘాల మీద ఎక్కడైనా ఉంటాయా? మీరు చూడండి. ఎందుకంటే క్రీస్తు సంఘం అనేది ఏ మనుషుని ద్వారా స్థాపించినది కాదు, ఏ మనుషుని ద్వారా స్థాపించినది కాదు. దాని స్థాపకుడు ఎవరు అంటారంటే యేసుక్రీస్తు వారే. మర్చిపోకండి, ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఇది ఎప్పుడు స్థాపింపబడిందంటే క్రీస్తు శకం 33.5 సంవత్సరాల్లో, అంటే ప్రారంభ శకములో, మొదటి శతాబ్దములో ప్రారంభమైనటువంటి సంఘం. ఏమండి, మీరు పలానా తాలూక ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ కాదు. ప్రపంచంలో ఎక్కడున్నా ప్రారంభ క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తే నాయకుడు. క్రీస్తు విధానం వస్తుంది, క్రీస్తు ఆలోచనలు వస్తాయి, క్రీస్తు ఉద్దేశాలు వస్తాయి, క్రీస్తు చెప్పినటువంటి బోధే క్రీస్తు సంఘంలో కనిపిస్తుంది. మరి మధ్యలో ఉన్నటువంటి సంఘాలు, దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఏ ఉద్దేశాలు అయితే పెట్టాడో ఆ ఉద్దేశాలు సంఘంలోకి వస్తాయి. మనుషుల యొక్క ఆలోచనలు వస్తాయి, మనుషుల యొక్క క్రమం వస్తుంది, మానవ పద్ధతులు సంఘంలోకి వచ్చేస్తూ ఉంటాయి. దీనిలో పారంపర్య ఆచారాలకి మరి విలువనిచ్చేటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆచార సాంప్రదాయ క్రైస్తవులు మన మధ్య కనిపిస్తూ ఉంటారు. వారు క్రీస్తుకు చెందినటువంటి వారు కాదని మీరు ముందుగా గుర్తెరగాలి. క్రీస్తుకు చెందకపోతే మరి పరలోకి వెళ్తారా? వెళ్ళలేరండి, ఖచ్చితంగా వెళ్ళలేరండి. ఎవరొకరి పేరు చెప్తే క్రీస్తుకి ఎలా చెందుతారు? కనుక మీ నాయకుడు, మీ స్థాపకుడు, మీకోసం ఎవరైతే ప్రాణం పెట్టాడో ఆయన మీ సంఘానికి స్థాపకుడైతే, మీ నాయకుడైతే, మిమ్మల్ని తీసుకెళ్ళేది ఆయన అయితే. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు. చెప్పారండి, యేసుక్రీస్తు వారు చెప్పారండి, అదే బాగు చేస్తున్నాం కదా మీరు అనుకుంటే, మీరు అసలు నమ్మట్లేనప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి? అడ్రస్ తెలియకపోతే, అర్థం కాకపోతే ఎంత ఇబ్బంది పడతామో చెప్తున్నానండి. మేము వైజాగ్లో ఒక మంచి అమెరికా నుంచి ఒక షిప్ వచ్చింది. దాంట్లో సేవకుల కాన్ఫరెన్స్ ఉంది, వాక్యం ప్రబోధిస్తారు. అంతేకాకుండా ఒక బుక్స్ లైబ్రరీ ఉంది, దానికి వెళ్ళడానికి మేము సిద్ధపడి వెళ్ళాం, నా భార్య నేను. అప్పటికి మాకు పిల్లలు లేరు. వెళ్తే మేము ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో ఉంటే ఆల్రెడీ ట్రైన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాం, పలానా ట్రైన్ ఎప్పుడు వస్తుంది? వచ్చేస్తుంది, అనౌన్స్మెంట్ చేస్తారు వినంటున్నాడు అతను. మేము వింటున్నాం, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోతుంది. అక్కడ చెప్తున్నాడు ఏంటంటే పలానా ట్రైన్ అనేసి. మేము నరసాపురం నుంచి వస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నాయి తప్ప మచిలీపట్నం వస్తుంది అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే నరసాపురం నుంచి అది బయలుదేరుతుంది, కానీ మచిలీపట్నం ట్రైనే. మీకు అర్థమవుతుందా? అది నరసాపురం నుంచి భీమవరం లింక్ అవి వెళ్తుంది. అయితే ఏం జరిగింది, అది మేము రిజర్వేషన్ చేయించుకున్నాం, చక్కగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఫోన్ చేసాం, మేము ఎక్కడున్నామంటే ఆల్రెడీ మచిలీపట్నం ట్రైన్లో ఉన్నాం అన్నారు. ఏంటి వచ్చేసిందా స్టేషన్కి? రాజమండ్రి స్టేషన్కి వచ్చేసిందంటే స్టేషన్కి వస్తామేంటి, అప్పుడే ఎప్పుడు వెళ్ళిపోయిందని చెప్పారు. మీకు అర్థమైందా? అంటే వచ్చింది, వెళ్ళిపోయింది ట్రైన్. మేము ఎక్కడున్నాం? స్టేషన్లో ఉన్నాం. మీకు ఇది అర్థమైతే ఈ వాస్తవం కూడా నిజమైన అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేను టికెట్ తీసుకున్నాను, రిజర్వేషన్ చేయించుకున్నాను, నాకు తెలుసు ట్రైన్ ఎక్కాలని, అన్నీ తెలుసు, కానీ నీకు అసలైనటువంటి అడ్రస్ ఏంటో అర్థం కాలేదు. ఎవరో ఆ ట్రైన్, అసలు ట్రైన్ ఎక్కడ, ఏ ట్రైనో నీకు అర్థం కాలేదు. ఆ ట్రైన్ అనేది నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వేం చేసావంటే మిస్ అయిపోయావు, విడవబడినటువంటి వాళ్ళు ఉండిపోయావు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు లోకం అందరూ కూడా క్రైస్తవులే, పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటలేదు. అసలు అడ్రస్సే తెలియకపోతే చాలా ప్రమాదం మనం ఎదుర్కొంటాం. అసలే ఎక్కవలసినటువంటి ట్రైన్ ఎక్కకపోతే కూడా ప్రాబ్లం. ఆ ట్రైన్ ఉందనే సంగతే మనకు తెలియకపోతే ప్రాబ్లం. ప్రియమైన దేవుని, ఈరోజు ఎన్నో పేర్లతో సంఘాలు ఉన్నాయి ఈ భూమి మీద, చాలా పేర్లతో ఉన్నాయి. క్రీస్తుకు కాకుండా ఎన్నో పేర్లతో ఉన్నాయి. అదేంటంటే పేరుకి అంత ఇంపార్టెంట్. మేము యేసు ప్రభువుని నమ్ముతుంటే పేరుకి ఇంపార్టెంటే. ఏమండి, బస్సు ఉంది కదండి, బస్సులో వెళ్తూ ఉంటాయి కదా, బస్సు మీద ఏ పేరు రాయకుండా పెట్టండి, ఏమైనా అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుందా? పేరు ఎందుకంటే నీకు అడ్రస్ చూపిస్తుంది ఖచ్చితంగానే. అందుగురించే పేరు లేకపోయినా మేము అదేనండి అనుకుంటాక లేదు. ఖచ్చితంగా పేరు అనేది చాలా అవసరం. మనకి పేరు అవసరం, సంఘానికి పేరు అవసరం. ఆ పేరుని బట్టి ఐడెంటిటీ ఉంటుంది.
ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఈరోజు ఆచార క్రైస్తవ్యంలో ఈరోజు చాలామంది ఉన్నారు, వాక్యానికి దూరంగా ఉన్నారు. వాక్యంలో చెప్పింది ఒకటైతే చేసేది మరొకటి చేస్తున్నారు. కాబట్టి బాధతో ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇవంతా అడ్రస్ తెలియనటువంటి క్రైస్తవులు మర్చిపోకండి.